రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జయద్గిర్గుట్ట పిఎస్ పరిధిలో మరో వ్యక్తితో కలిసి రౌడీ షీటర్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బస్టాండ్ లో యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో రోషన్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. హత్యాయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. ఈ కేసులో నిందితుడు, బాధితుడు ఇద్దరూ రౌడీ షీటర్లే అని అన్నారు పోలీసులు. రౌడీ షీటర్ బాలేశ్వర్ రెడ్డి అని, బాధితుడు రోషన్ బాలానగర్ రౌడీ షీటర్ గా గుర్తించామని తెలిపారు. వీరు ముగ్గురు గంజాయి బ్యాచ్ అని చెప్తున్నారు పోలీసులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జయద్గిర్గుట్ట పిఎస్ పరిధిలో మరో వ్యక్తితో కలిసి రౌడీ షీటర్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బస్టాండ్ లో యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో రోషన్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. హత్యాయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు పోలీసులు. ఈ కేసులో నిందితుడు, బాధితుడు ఇద్దరూ రౌడీ షీటర్లే అని తెలిపారు పోలీసులు. ఇక రౌడీ షీటర్ బాలేశ్వర్ రెడ్డి అని, బాధితుడు రోషన్ బాలానగర్ రౌడీ షీటర్ గా గుర్తించామన్నారు. వీరు ముగ్గురు కూడా గంజాయి బ్యాచ్ అని చెప్తున్నారు పోలీసులు. జగదీర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గుట్ట బస్ స్టాప్ దగ్గర రోషన్ సింగ్ వాళ్ళ మిత్రుడు మనోహర్ ఇద్దరు కలిసి ఈ బస్ స్టాప్ లో ఉన్న సమయంలో బాలశౌర్ రెడ్డి, ఆదిలు రోషన్ సింగ్ తోటి మాట్లాడుతున్న సందర్భంలో మహమ్మద్ అనేటువంటి ఇంకొక వ్యక్తి వచ్చేసి రోషన్ సింగ్ తోటి ఆర్గ్యుమెంట్ చేయడము. ఆ టైంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగి బాలశౌర్ రెడ్డి అతని దగ్గర ఒక నైఫ్ ఉంది. ఆ నైఫ్ తోటి అందరు జనాలు చూస్తున్నటువంటి టైంలో బస్ స్టాండ్ ఏరియాలో విచ్చలవిడిగా అతని మీద స్టాబ్ చేయడం జరిగింది. కత్తులతోటి ఒక 4-5 గాయాలు చేయడం జరిగింది. దాంతో చేసి వాళ్ళు ఎమ్మటే బైక్ మీద పారిపోవడం జరిగింది. అది మనకి వీడియోలో కూడా కనపడుతుంది. ఆ తర్వాత ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక జయద్గిర్గుట్ట పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా నియరెస్ట్ మెడిటెక్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. ముద్దాయిల పేర్లు కూడా మనకు తెలిసినాయి, వీడియోలో క్లియరెన్స్గా వచ్చింది. ఈ రోషన్ సింగ్ ఎవరైతే గాయపడ్డటువంటి విక్టిమ్ రోషన్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు, అదేవిధంగా బాలశౌర్ రెడ్డి కూడా రౌడీ షీటరు. ఇద్దరి మధ్య గతంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు, ఒకరి మీద ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దాని మీద కావచ్చు, వాళ్ళ మీద పాత కక్షలు ఏమున్నాయనేది ఇంకా మనం పూర్తిగా